గైస్ అఖిల్ అఖిలేని నటించిన లెనిన్ సినిమా సక్సెస్ఫుల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే బాలీవుడ్ మార్కెట్ నుంచి అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ధమాల్ 4 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు ఏంటంటే ఏదైతే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఉంటుందో ఈ ప్రొడ్యూసర్ టాలీవుడ్ కి ఇంకా బాలీవుడ్ కి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్ రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా బాలీవుడ్ మార్కెట్ నుంచి ఇంద్ర కుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ధమాల్ 4 సినిమా బడ్జెట్ వచ్చి 200 కోట్ల రూపాయలు. సార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి అదిరిపోయే కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మరి సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుతున్నట్లయితే సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ మళ్ళీ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా, ఇది ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 21,50,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ మాట గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 21,50,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే రెండో రోజు శనివారం రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలోనే దాదాపుగా 22,50,00,000 రూపాయలు అందుకోవడం జరిగింది. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 21,50,00,000 రూపాయలు అందుకుంటే సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రెండో రోజు కేవలం నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలోనే 22,50,00,000 రూపాయలు అందుకుంది. దీనికి గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేస్తే దాదాపుగా 27 కోట్ల రూపాయలని ఈ సినిమా ఇండియాలో నిన్న ఓవరాల్ గా వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి నిన్నటి రోజున 5 కోట్ల రూపాయలు అందుకొని ఈ సినిమా శనివారం రోజున వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 32 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. సో ఫైనలీ ఇంద్ర కుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ధమాల్ 4 సినిమా మొదటి 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 53,80,00,000 రూపాయలని మంచి సాలిడ్ కలెక్షన్స్ సొంతం తీసుకోవడం జరిగింది. సో మొదటి రోజు ఇంకా రెండో రోజు అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. ఈ రోజు శనివారం ఇప్పటివరకు వస్తున్న ఆక్యుపెన్సీ ప్రకారం ఏంటంటే ఈ సినిమా ఈ రోజు ఈజీగా 40 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్ అంటే ఈజీగా ఈ సినిమా 95 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇంకొంచెం పుష్ అనుకుంటే ఖచ్చితంగా మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్లలోకి చేరుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చి మురళీకిషోర్ దర్శకత్వంలో అఖిల్ అఖిలేని ప్రధాన పాత్రలో నటించిన సినిమా లెనిన్ సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలు. భారీ బడ్జెట్ తో ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమాకి 100 కోట్ల రూపాయలు పెట్టడం అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి విజువల్స్ ని అలాంటి టీమ్ ని అయితే వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలాగైనా అఖిల్కి సాలిడ్ సక్సెస్ ని అందించాలని చెప్పి కూర్చోవడం జరిగింది. సో ఏంటంటే సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. మంచి టాక్ తో ఈ సినిమా కూడా దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి 2 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే ఈ సినిమా మొదటి రోజు యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మొదటి రోజు ఈ సినిమా 11,52,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. లెనిన్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి మొదటి రోజు యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 11,52,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రొడ్యూసర్ రిపోర్ట్ రావడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ మనము నిన్న ఎస్టిమేటెడ్ చేసుకోవడం జరిగింది ఒక 13 కోట్ల వరకు రావచ్చు అని చెప్పి. కాకపోతే ప్రొడ్యూసర్ రిపోర్ట్ 16,70,00,000 రూపాయలు రావడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ట్రేడ్ రిపోర్ట్ ఎంత 11,52,00,000 రూపాయలు. ప్రొడ్యూసర్ రిపోర్ట్ వచ్చేసి 16,70,00,000 రూపాయలు. అంటే ట్రేడ్ రిపోర్ట్కి ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ఆల్మోస్ట్ ఒక 5 కోట్ల డిఫరెన్స్ ఉంది. అయితే ఇంతకుముందు ధమాల్ 4 మొదటి రోజు ఈ సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 21,50,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 21,50,00,000 రూపాయలు ధమాల్ 4 సినిమాకి మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ రావడం జరిగింది. కానీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఎంత రావడం జరిగిందో తెలుసా? 15,80,00,000 రూపాయలు. ప్రొడ్యూసర్ రిపోర్ట్ వాళ్ళు ఎంత ఇచ్చారంటే 15,80,00,000 ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఒక 5 కోట్ల రూపాయలని తగ్గించి ఇచ్చారు. సో ఏంటంటే ఇక్కడ చూడండి, టాలీవుడ్లో ఏంటంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ కొంచెం పెరుగుతుంది, కానీ నార్త్లో ఏంటంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ తగ్గుతుంది. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే బాలీవుడ్ పైన ఒక రూమర్ ఉందన్నమాట. ఏంటంటే వాళ్ళు బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికి ఇదంతా చేస్తుంటారు అని చెప్పి. సో ఏంటంటే ఎక్కడైనా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ప్రొడ్యూసర్ రిపోర్ట్ అనేది పెరుగుతుంది, కాకపోతే ఇక్కడ ప్రొడ్యూసర్ రిపోర్ట్ అనేది తగ్గుతుంది. ట్రేడ్ రిపోర్ట్ ఏమో 21 కోట్ల రూపాయలు వస్తే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు 15,80,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇదే డిఫరెంట్ అనమాట. బాలీవుడ్కి టాలీవుడ్కి ట్రేడ్ రిపోర్ట్లో ఇదే డిఫరెన్స్ ఉంటుంది. సో మన దగ్గర లెనిన్ సినిమాకి ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 11,52,00,000 రూపాయలు వస్తే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 16,70,00,000 రూపాయలు రావడం జరిగింది. ఇది అట్లాగే ఉంటుంది, ఒక 2-3 కోట్ల డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని చోట్ల రిపోర్ట్ అనేది చాలా లేట్గా రావడం జరుగుతుంది. దాని గురించి మన ఛానల్లో నేను ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. ఎందుకు ఈ ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ట్రేడ్ రిపోర్ట్కి కొంచెం తేడా అనేది వస్తుంది అని చెప్పి ఇంతకుముందు ఒక సపరేట్గా దాని గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఏంటంటే అదంతా పక్కన పెడితే బాలీవుడ్కి టాలీవుడ్కి ట్రేడ్ రిపోర్ట్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారంలో ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం బాలీవుడ్లో ఒక సినిమాకి ట్రేడ్ రిపోర్ట్ కంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ చాలా తక్కువగా రావడం జరిగింది. ఇక ఇదంతా పక్కన పెడితే లెనిన్ మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టే
లెనిన్ మొదటి రోజు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 11,52,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 16,70,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే శనివారం రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 8,15,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా ఇండియాలో 9,38,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా దాదాపుగా 2,50,00,000 రూపాయలు సొంతం చేసుకొని ఓవరాల్గా ఈ సినిమా శనివారం రోజున వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 11,88,00,000 రూపాయలు రావడం జరిగిందంటే వీళ్ళు నిన్నటి రోజునే ప్రొడ్యూసర్ రిపోర్ట్ దాదాపుగా 16,70,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజు ఏమన్నా ఇంకా పెంచి ఇస్తారా, లేకపోతే ఎందుకంటే డే 1 కంటే డే 2 కలెక్షన్స్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఆల్రెడీ ఒక 40,00,000 రూపాయలు ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఈ రోజు ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఇంకొంచెం పెంచి ఒక 17 కోట్లు కానీ 18 కోట్లు కానీ రిలీజ్ చేస్తారా, మరి ఎంత రిలీజ్ చేస్తారో అని చూడాలి. ఓవరాల్గా ఏంటంటే మురళీకిషోర్ దర్శకత్వంలో అఖిల్ నటించిన లెనిన్ సినిమా మొదటి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 28,58,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే మొదటి రోజు ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఉంది కదా, ఆ ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ట్రేడ్ రిపోర్ట్ ఈ రోజు రెండో రోజు ట్రేడ్ రిపోర్ట్ యాడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఏదైతే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందో దానికి అతను ట్యాక్స్ కట్టాలి కాబట్టి సో ప్రొడ్యూసర్ రిపోర్ట్ కంటిన్యూ అయితే మొదటి రోజు సినిమా 16,70,00,000 రూపాయలని ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 11,88,00,000 రూపాయలు. అంటే ఓవరాల్ గా అఖిల్ నటించిన లెనిన్ మూవీ మొదటి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 28,58,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ రోజు కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. అండ్ రేపు మండే వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి రేపటి నుంచి ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ పట్టుకుంటారు అనేది చూడాలి. సో ఫైనల్ గా లెనిన్ మూవీ చూస్తుంటే లెనిన్ సినిమా మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్ గా ఏదన్నమాట లెనిన్ మూవీకి సంబంధించి ఇంకా ధమాల్ 4 మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.